హాయ్ అందరికీ నమస్తే అండి. మేమైతే అస్సలు బాగలేము. చెప్పారు కదా మా ఆయనకి కొంచెం చేయి అయితే ఫ్రాక్చర్ అయిపోయింది. పండుగ రోజు అయితే అలా జరగడం నాకైతే చాలా బాధ అనిపించింది. పండుగని ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకున్నాం కానీ ఇలా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదు. మా ఆయన అయితే ఇక చాలా రోజుల తర్వాత క్రికెట్ ఆడడానికి పోయిండు కానీ అలా అయిపోయింది అనమాట. ఏదో జరగాల్సింది ఉంటే జరుగుతుంది అంటారు కదా, అలా అయితే జరిగిపోయింది. ఇక హాస్పిటల్ నుంచి అయితే తీసుకొచ్చారు మా ఆయన్ని. నిన్ననైతే తీసుకొచ్చారు. నేనైతే హాస్పిటల్లో 2 days అయితే ఉన్నాను. ఇక పాప అయితే అసలు ఉండలేదన్నమాట అక్కడ హాస్పిటల్లో. ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత అయితే మా ఆయన వాళ్ళ అన్నయ్య అయితే ఇక సర్జరీ అయ్యేంత వరకు ఉండి ఇక నిన్న అయితే తీసుకొచ్చారనమాట. మినిమం ఒక 5 days అయితే హాస్పిటల్లో అయితే ఉన్నాము. మా ఆయన అలా ఉన్నారనమాట. బెడ్ రెస్ట్ అయితే తీసుకుంటున్నారు. అందుకే అయితే వీడియోస్ అయితే మేము పెట్టట్లేదండి. నిన్నైతే పెట్టాము, 2-3 రోజులు అవుతుంది వీడియోస్ అయితే పెట్టట్లేదు. మళ్ళీ మా ఆయన అయితే ఇక డాక్టర్ అయితే 15 రోజులు అయితే ఫుల్ రెస్ట్ తీసుకోమన్నారు. 15 రోజులు అంటే 15 రోజులే కాదండి, ఒక 3 నెలల వరకు అయితే చాలా జాగ్రత్తగా చేయిని కాపాడి ఉండమని అయితే అన్నారన్నమాట. ఇంకా 4 రోజులకైతే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు డ్రెస్సింగ్ చేయడానికి. కుట్లు అయితే ఇక అవి స్టిచెస్ ఉంటాయి కదా, అవి అయితే కొన్ని ఇక ఆయన చూసి ఎప్పుడు విప్పుతారు ఇక మాకైతే తెలియదు, డాక్టర్ చెప్పేంత వరకు. ఇక 4 రోజుల తర్వాత అయితే మేమైతే మా ఆయన్ని తీసుకెళ్తామన్నమాట. ఇక ఫుడ్ విషయానికి వచ్చినా ఏమైనా ఇక జాగ్రత్తలు తీసుకోండి అని డాక్టర్ అయితే చెప్పారు. మా పెద్ద పాప అయితే ఇక పిల్లల్ని చూసుకోవడానికి ఒక్కదానికి చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇప్పుడైతే ఇక చేయని పనులు లేవు కదా, మా అమ్మ అయితే చూసుకుంటా అనింది. ఇక వాళ్ళైతే వెళ్ళిందనమాట. మా చైత్ర పాప స్కూల్కి వెళ్తే ఏం కాదు కానీ చిన్న పాప అయితే కొంచెం ఇక ఉండలేదు కదా, ఆమె అయితే నా దగ్గరనే ఉంటుంది. ఇక ఆ షాప్లో ఉండాలన్నా ఇంట్లో పని చేసుకొని షాప్లో ఉండాలంటే చాలా కష్టం అవుతుంది అన్నమాట. మా ఆయన ఉంటే కొంచెం సాయంగా ఉంటుండే, ఇంటి పనిలో అయినా షాప్ పనిలో అయినా. షాప్లో అయితే ఆయనే చూసుకుంటుండే. ఇప్పుడైతే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. మా నాన్ననైతే నాకు తోడుగా ఇక షాప్లో వచ్చి ఉండమంటున్నా. మా నాన్న అయితే వస్తున్నాడు అనమాట. మా నాన్న అయితే ఉంటున్నారు నాకు తోడుగా. ఒకరు లేకుండా ఒకరైతే ఉంటున్నారు. ఇక మా ఆయనకు స్నానం చేయించాలి, అది ఇది చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మా పాపలు అయితే మా అమ్మ దగ్గరే ఉంటున్నారు. మార్నింగ్ ఇక స్కూల్కి పోతుంది అక్కడి నుంచి చైత్ర. మా కృతిక పాప అయితే నా దగ్గరే ఉంటుంది అనమాట. ఇక 2-3 రోజులు ఉంది అనగా అయితే మేము కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసాము. కానీ ఇక ఇలా జరగడం వల్ల ఆ వీడియోస్ అయితే పెట్టలేదండి. ఇంకా కొన్ని రోజుల్లో ఆ వీడియోస్ అయితే పెడతాను. నిన్న వీడియోకి అయితే ఇక ఇలా అయిందని చెప్పేసరికి, నిన్న వీడియో పెట్టేసరికి ఇక చాలామంది అన్నారు తొందరగా కోలుకోవాలని. మీకు అందరికీ అయితే చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరందరూ అయితే ఇక మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఇక చాలామంది అయితే చెప్తున్నారు తొందరగా కోలుకోవాలి ఇలా అని అయితే కామెంట్స్ చేశారన్నమాట. కొన్ని ఇక నాకు వీలైతే డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. నాకైతే ఎడిట్ చేయడం అవన్నీ చేయడం అయితే రాదు, మా ఆయనే చేయాలన్నమాట. ఇక 15 రోజులు అయితే రెస్ట్ తీసుకోమన్నారు. ఫస్ట్ తీసిన వీడియోలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అవి పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాము. కానీ మా ఆయన ఇక రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి, మా ఇంటి పక్కన అయితే తమ్ముడు ఉన్నాడు, ఆయన అయితే వీడియోస్ అయితే ఎడిట్ చేయమన్నాను. ఆయన అయితే చేసిస్తా అన్నాడు. మా ఆయనకైతే అసలు వీలవడం లేదు, చేయి ఫ్రాక్చర్ కదా, అసలు రెస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. మా ఆయనకి వీలైతే లేదు వీడియో ఎడిట్ చేయడానికి వస్తే ఒకవేళ చేస్తున్నారు కానీ అంత అయితే చేస్తలేరు అన్నమాట. ఆయనకైతే నొప్పి బాగుంది. స్టిచెస్ తీసే వరకు అయితే ఎక్కువ నొప్పి ఉంటుందని డాక్టర్ అయితే చెప్పారు. ఆ తమ్ముడిని అయితే ఎడిట్ చేయమంటే, సరే అక్క నాకు వీలైతే ఎడిట్ చేసి ఇస్తా అని అయితే అన్నాడు. సరే అని అయితే నేను అన్నాను, ఉంటాను. వీలైతే డైలీ వ్లాగ్స్ అయితే పెడతాము. ఒక్కొక్క వీడియో పెట్టడం కూడా వీలు పడకపోవచ్చు. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్.